హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేనేజర్ మణికంఠ మనోజ్కి ఒక పెగ్ ఇచ్చేసాయి అని అంటాడు. ఓకే సార్ అని చెప్తాడు. చేస్ అనుకుంటూ ఇద్దరు మేనేజరును మనోజ్ డ్రింక్ వేస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా మీనా విద్యను పిలిచి, విద్య మా ఆయన ఇక్కడున్నాడు అని అడుగుతుంది. మనోజ్తో ఉన్నారు అని చెప్తుంది విద్య. మరి రవి అని అడుగుతుంది శృతి. అప్పుడు విద్య అన్నదమ్ములు ముగ్గురు ఒకే చోట ఉన్నారు అని చెప్తుంది. ఆ బొంబాయి గెస్ట్తో మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీనా నేను వెళ్ళి తీసుకొస్తాను అని అంటుంది. అప్పుడు దివ్య అంటుంది బాగుండదేమో అని అంటుంది. మాట్లాడుకునే వాళ్ళను మధ్యలో తీసుకురావడం కల్చర్ కాదనుకుంటాను అని దివ్య అనగానే నిజమే కదా అని అంటుంది శృతి. సరే మనం వెళ్ళి భోంచేద్దామా అని శృతి అనగానే నేను వెళ్ళి రోహిణి తీసుకొస్తా, తాను అందరం వెళ్దాం అని దివ్య చెప్పి వెళ్తుంది. ఇక అది అలా ఉండగా మనోజ్ మేనేజర్తో మాట్లాడుతూ ఉండగా అక్కడికి రవి వస్తాడు. ఎరే ఏంటన్నా ఇది, నువ్వు తాగితే 4 కాళ్ళ మీద నడుస్తావు కదా, పరువు పోదా అని రవి అనగానే మనోజ్ కంపెనీ ఇవ్వకపోతే ఇన్సల్ట్ చేస్తున్నారని ఫీల్ అవుతున్నాడ్రా అని చెప్తాడు. అప్పుడు మేనేజర్ మీ బ్రదర్ హోటల్ బిజినెస్ చేస్తున్నాడు, తనకి పార్టీ కల్చర్ తెలియదా? నేనేం మిస్టేక్ చేశాను సార్ అని రవి అంటాడు. మీరు కంపెనీ ఇవ్వరా అని అంటాడు మేనేజర్. మీరు కూడా ఇన్సల్ట్ చేస్తారా అని అంటాడు. అప్పుడు వాళ్ళ పిఏ కంపెనీ ఇవ్వకపోతే సార్కి కోపం వస్తుంది, ముంబైలో కంపెనీ కల్చర్ ఎక్కువ కదా, తీసుకో అని రవికి కూడా మందిస్తారు. తాగుతాడు. బాలు ఫోన్ మాట్లాడుతూ నాన్న తాగొద్దని చెప్పాడు, మీనా తాగొద్దని చెప్పింది, గజం దూరంలో పార్టీ పెట్టుకొని చచ్చినట్టు నరకంలో ఎవడన్నా వాకింగ్ చేస్తాడా? నేను చేస్తున్నాను అంటూ ఉండు పార్టీ నుంచి పిలుపు వచ్చింది, దొంగ సచ్చినోడు, ఒకసారి వెళ్ళి కనిపించేసి వస్తాను అని ఫోన్ కట్ చేసి వెళ్తాడు. వామ్మో నాకు ఇది అగ్నిపరీక్షే అంటూ వెళ్తాడు బాలు. మనోజ్ మీద చేయేసి నాన్న మాట అంటే విలువ లేదా అన్నయ్య? రవి మీద చేయేసి నాన్న మాట అంటే గౌరవం లేదా తమ్ముడు అని బాలు అనగానే మనోజ్ దీన్ని సోషల్ డ్రింక్ అంటారు అని అంటాడు. అప్పుడు మేనేజర్ మా కంపెనీ ఇవ్వకుండా మీరు ఎక్కడికి వెళ్ళారు? కంపెనీ మీది, డీలర్షిప్ వీడిది, మధ్యలో మాదేముంది సార్ అని బాలు అనగానే అందరి ముందు మీ అన్నయ్యతో ఈ డీలర్షిప్ అగ్రిమెంట్తో సైన్ చేసి ఇస్తున్నాను, పిఏ ఆ పేపర్స్ ఎలా ఇవ్వు అని మనోజ్కి పేపర్స్ ఇస్తాడు సైన్ చేయమని. చేయండి లీగల్గా అగ్రిమెంట్ అవుతుంది అని మేనేజర్ అనగానే అప్పుడు బాలు మనోజ్తో అరే తాగినప్పుడు ఎందుకురా, మామూలుగా ఉన్నప్పుడు అగ్రిమెంట్ మీద సైన్ చేస్తే అయిపోతుంది కదా. రవి కూడా అవును కదా బాలు అన్నయ్య చెప్పింది కరెక్టే అని అనగానే మనోజ్ ఆయన ఏమనుకుంటారా, మేనేజ్ లేదా అని సైన్ చేస్తాడు మనోజ్. ఇదిగోండి సార్ అని పేపర్స్ మేనేజర్కి ఇచ్చి క్లాప్స్ అని అందరు క్లాప్స్ కొడతారు. కంగ్రాట్స్ రా, ఇక నేను వెళ్తాను అని బాలు అనగానే ఎక్కడికి అని అంటాడు మేనేజర్. మా ఇంటికి అని బాలు అనగానే పెగ్గు వేయండి అని మేనేజర్ అంటాడు. వద్దు సార్ అని బాలు అంటాడు. ఎందుకు వద్దు అని మేనేజర్ అనగానే డ్రైవ్ చేయాలి అని బాలు చెప్తాడు. డ్రైవర్ లేడా అని అడుగుతాడు. నేనే డ్రైవ్ చేస్తాను అని బాలు చెప్తాడు. అప్పుడు మనోజ్ అలా డ్రైవర్కి పెళ్ళి సార్, అందుకే లీవ్లో ఉన్నాడు. సరే సార్ నేను వెళ్తాను అని బాలు అనగానే నేను ఉండమంటున్నా అని అంటాడు మేనేజర్. మా నాన్న తాగొద్దని చెప్పాడు సార్ అని బాలు అంటాడు. అప్పుడు మేనేజర్ మీ నాన్న మీద గౌరవం ఉండడు తప్పులేదు, కానీ నాకు కంపెనీ ఇవ్వకపోతే నా మీద గౌరవం లేదనుకుంటాను అని అంటాడు. అప్పుడు మనోజ్ ఎరే ఒక జెంటిల్మ్యాన్తో అన్నిసార్లు అడిగిపించుకోవడం కరెక్ట్ కాదు అని అంటాడు. ఒక పెగ్ వేయండి అని మేనేజర్ అనగానే అందరు కలిసి తాగుతూ ఉంటారు. ఇది ఇలా ఉండగా రోహిణి అంటుంది మొత్తానికి బాలు తాగడం మొదలుపెట్టాడు, మనం వెళ్ళి ఫోన్ కొట్టేసే పని చూద్దామా అని అంటుంది. అప్పుడు రోహిణి వాళ్ళందరి మధ్యలో మన ఇద్దరం వెళ్తే దరిద్రంగా ఉంటుంది, కాస్త తాగు అని అంటుంది దివ్యతో. రోహిణి మీనా వాళ్ళ దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నారు? ముగ్గురన్నదమ్ములు కలిసిపోయి జోకులు వేసుకుంటూ మాట్లాడుకుంటున్నారు. అప్పుడు శృతి రవి బాలు తాగుతారేమో అని ఇద్దరం టెన్షన్ పడుతున్నాం రోహిణి అని అంటుంది. సరే మీరు తింటూ ఉండండి, నేను వెళ్ళి చూసేస్తాను అని అంటుంది రోహిణి. అప్పుడు దివ్య నేను భోజనం తెచ్చుకుంటాను అని వెళ్తుంది. బాలు బాగా తాగేసి సాంగ్స్ పాడుతూ ఉంటే మీరు భలే పాడుతున్నారు, ఒక తెలుగు సాంగ్ పాడండి, నాకు తెలుగు సాంగ్స్ అంటే చాలా ఇష్టం అని అంటాడు మేనేజర్. అయ్యయ్యో నాకు అంతగా పాడడం రాదు సార్ అని బాలు అనగానే ఇప్పుడు విన్నాను కదా అని అంటాడు మేనేజర్. అప్పుడు మనోజ్ ఎరే పాడరా, జెంటిల్మ్యాన్ అడుగుతుంటే పాడవేంటి, పాడు అని అంటాడు. సాంగ్ పెట్టుకొని అందరు డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అందరూ డ్యాన్స్ చేస్తుండగా వీడియో తీస్తున్నట్టు రోహిణి తీస్తూ ఉంటూ పక్కకి బాలు ఫోన్ తీసుకొని వెళ్తుంది రోహిణి.
ఫోన్ ఓపెన్ చేసే లోపే అక్కడికి బాలు వచ్చి ఫోన్ తీసుకుంటాడు. మందు కొట్టింది నేను, నా ఫోన్ తీసుకెళ్తున్నారేంటి మీరు అని అంటాడు బాలు. ఛ అని ఇద్దరు ఫీల్ అవుతారు, రోహిణి అండ్ దివ్య. బాలు తాగిన మత్తులో నిజాలని చెప్తాడు మేనేజర్తో.